ఈసారి షిరిడీలో ఇక్కడ రూమ్ తీసుకోబట్టి మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఎప్పుడు వచ్చినా టెంపుల్కి వెళ్ళి లేదా సైట్ సీయింగ్కి వెళ్ళి వచ్చి రూమ్లో సైలెంట్గా కూర్చొని ఉండేవాళ్ళు. ఆడుకోవడానికి పెద్దగా ప్లేస్ ఉండేది కాదు. కానీ ఇక్కడ అలా లేదు. మా పిల్లలిద్దరికీ చాలా బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ టీ 2 రూపాయలు, కాఫీ 3 రూపాయలు, పాలు 3 రూపాయలు, మినరల్ వాటర్ బాటిల్ 1 లీటర్ది 10 రూపాయలు. చాలా చౌక. ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఫుడ్ ప్రసాద్ ప్యాకెట్లని అమ్ముతారు. ఒక్కొక్కటి 5 రూపాయలు ఉంటుంది. అందులో 5 చిన్న పూరీలు ఉంటాయి. వాటితో పాటు ఒక కర్రీ కూడా ఇస్తారు. చాలా బాగుంటుంది. ఇంకా మనం స్టే చేసిన ప్లేస్ నుంచి బాబావారి గుడికి వెళ్ళడానికి, అలాగే అన్నదానం చేసే ప్రదేశానికి వెళ్ళడానికి ఫ్రీ బస్సులు ఉంటాయండి ఇక్కడి నుంచి. మేము మచిలీపట్నం నుంచి షిరిడీకి ఎలా వెళ్ళాము, రూమ్స్ ఎక్కడ బుక్ చేసుకున్నాం, ఆ రూమ్స్ ఎలా ఉన్నాయి, వాటి కాస్ట్ ఎంత, అలాగే బాబావారి గుడి లోపల వీడియో తీయడం కుదరదు కాబట్టి బాబావారి గుడి చుట్టుపక్కల ఉన్న ప్రాంగణం అంతా చూపిస్తాను. బాబావారి చావడి, ద్వారకామాయి, అలాగే బాబావారి ప్రసాదాలయంలో భోజనం ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. మా ఈ ట్రిప్కి అయిన బడ్జెట్ వివరాలు డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. వీటన్నిటి గురించి తెలుసుకోవాలని ఉందా అయితే పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష్ ఎంటీఎం తెలుగు వ్లాగ్స్. నేనుండేది మచిలీపట్నంలో. మాకు ప్రతి మంగళవారం ఉదయం 6:50కి డైరెక్ట్గా సాయినగర్ షిరిడీకి ట్రైన్ ఉంది. కానీ మేము ఇప్పుడు ఆ ట్రైన్కి వెళ్ళడం లేదు. మచిలీపట్నం నుంచి గుడివాడ వెళ్ళి అక్కడి నుంచి నర్సాపూర్ టు నాగర్సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి వెళ్తున్నాము. మేము గుడివాడ నుంచి వెళ్ళబోయే నర్సాపూర్ నాగర్సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. ఇది కూడా రైట్ టైంకి గుడివాడ వచ్చేసింది. అలాగే రైట్ టైంకి గుడివాడ స్టేషన్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ నాగర్సోల్ అయితే రీచ్ అయిపోయామండి. ఇది నాగర్సోల్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ మనల్ని నాగర్సోల్ నుంచి షిరిడీకి తీసుకెళ్ళడానికి చాలా వెహికల్స్ ఉంటాయండి. ఇదిగోండి చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఇదంతా నాగర్సోల్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ మనం పర్ పర్సన్కి 150 రూపీస్కి మాట్లాడుకోండి. ఎందుకంటే వాళ్ళు 300, 400 అలా అడుగుతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు. మ్యాక్సిమం 150, 200 మించి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. చాలా వెహికల్స్ ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. ఏదో ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్ళొచ్చు మీరు. ఇప్పుడు మీరు చూస్తున్నది సాయి ఆశ్రమం భక్త నివాస్ అనమాట. ఇక్కడే మేము ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకున్నాము. లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. లోపలంతా చాలా విశాలంగా ఉంటుందండి. పెద్ద పెద్ద చెట్లతో గ్రీనరీ చాలా బాగుంటుంది. ఇక్కడ మొత్తం బ్లాక్ వైజ్ ఉంటాయి అన్నమాట. మనం ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకుంటాం కదా, లోపలికి వెళ్ళగానే మనం బుక్ చేసుకున్న రూమ్కి సంబంధించిన అక్నాలజ్మెంట్ పేపరు, అలాగే మన ఒరిజినల్ ఐడి ప్రూఫ్ చూపించాలి అక్కడ. మనం రూమ్ బుక్ చేసుకునేటప్పుడు రూమ్లో ఎంతమంది ఉంటారో వాళ్ళ పేర్లు, ఏజ్, జెండర్, ఐడి ప్రూఫ్ అడుగుతారు. అవి ఎంటర్ చేస్తాం అనమాట రూమ్ బుక్ చేసే టైంలో. బెస్ట్ ఏంటంటే ఆధార్ అని సెలెక్ట్ చేసుకుని ఆధార్ నెంబర్ ఇవ్వడం సరిపోతుంది. ఈ అక్నాలజ్మెంట్ స్లిప్తో పాటు ఒరిజినల్ ఐడి ప్రూఫ్, అలాగే జిరాక్స్ కూడా ఒకటి క్యారీ చేయండి, వాళ్ళు జిరాక్స్ తీసుకుంటారు. ఈ ఆన్లైన్, ఆఫ్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఎంక్వైరీ కౌంటర్ దగ్గరే మన అక్నాలజ్మెంట్ స్లిప్, అలాగే మన ఒరిజినల్ ఆధారు, జిరాక్స్లు కూడా చెక్ చేస్తారు. ఒక్కొక్కసారి ఏంటంటే మీరు ఎవరెవరైతే పేర్లు ఎంటర్ చేశారో వాళ్ళందరినీ పర్సన్స్ కూడా చూపించమంటారు ఆధార్ కార్డుతో పాటు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ఒక చోటే ఉండి వాళ్ళు అడిగినప్పుడు కనిపిస్తాం మంచిది. ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత పక్కనే కౌంటర్స్ ఉంటాయండి. ఇలాగా కౌంటర్స్ దగ్గరికి వెళ్ళమని చెప్తారు. ఆ వెరిఫై చేసిన పేపర్స్ అన్నీ ఇక్కడ చూపిస్తే వీళ్ళు ఆన్లైన్లో ఎంటర్ చేసుకొని మనకు ఒక రిసిప్ట్ ప్లస్ ఇలా రూమ్ కీస్ కూడా ఇస్తారు. ఆ రిసిప్ట్లు ఏంటంటే మనకి ఎక్కడ అలాట్ అయింది రూము, ఏ బ్లాక్లో అన్నది, రూమ్ నెంబరు, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇవి తీసుకెళ్ళి అక్కడ బ్లాక్లో ఉన్న రిసెప్షన్లో చూపించాలి. ఇక్కడ కేవలం ఆన్లైన్లో మాత్రమే కాదండి, ఆఫ్లైన్లో కూడా రూమ్స్ అలాట్మెంట్ చేస్తారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఎన్ని రూమ్స్ అయితే అలాట్ అయినాయో, అలాగే ఎన్ని రూమ్స్ వెకేట్ చేశారో వాటిని బట్టి ఆఫ్లైన్ ద్వారా కొంతమందికి మాత్రమే ఇక్కడ అవైలబిలిటీని బట్టి రూమ్స్ ఇస్తారనమాట. అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ ఉన్న కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి చూపించాలి. మనం ఇక్కడ ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయండి. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలని డైరెక్షన్స్ ఉంటాయి. మాకు బి బ్లాక్లో అలాట్మెంట్ ఇచ్చారు. ఆ అలాట్మెంట్ రిసిప్ట్ ప్లస్ కీస్ తీసుకొని మా బ్లాక్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి చాలా నీట్గా ఉంది. పక్కనే క్యాంటీన్ ఉంది. ఇక్కడ అన్ని చాలా చౌక అనమాట. టీ కానీ, కాఫీ కానీ, పాలు కానీ, మినరల్ వాటర్ బాటిల్ కానీ చూడండి అక్కడ రేట్లు పెట్టారు.
టీ 2 రూపాయలు, కాఫీ 3 రూపాయలు, పాలు 3 రూపాయలు, మినరల్ వాటర్ బాటిల్ 1 లీటర్ 10 రూపాయలు. సో మేము ఇక్కడ ట్రైన్ దిగి ఇటు రూమ్స్ దగ్గరికి వచ్చేసాం కాబట్టి ఇక్కడ కొంచెం రిఫ్రెష్మెంట్ తీసుకొని వెళ్దామని ఆగాము. ఈ క్యాంటీన్లో ఓన్లీ టీ, కాఫీ, పాలు, వాటర్ బాటిల్, బిస్కెట్స్ మాత్రమే దొరుకుతాయి. ఈ లోపలే షాప్స్ కూడా ఉన్నాయండి. రేట్లు అవి కూడా కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి, అంతగా ఎక్కువ అనిపించలేదు మాకు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశంలోనే ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు పూరీ ప్యాకెట్లు అమ్ముతారు. వాటినే ఫుడ్ ప్రసాద్ ప్యాకెట్స్ అంటారు. ఒక్కొక్కటి 5 రూపాయలు ఉంటుంది. అందులో 5 చిన్న పూరీలు ఉంటాయి. వాటితో పాటు ఒక కర్రీ కూడా ఇస్తారు. చాలా బాగుంటుంది. ఉదయం ఇక్కడ పెద్ద క్యూ లైన్ ఉంటుంది. ప్రస్తుతం నేను వీడియో రికార్డ్ చేసింది మధ్యాహ్నం కాబట్టి క్యూ లైన్ అన్ని ఖాళీగా ఉన్నాయి, ఎవరు లేరు. ఈ పూరీలు మేము తినలేము అనుకుంటే కనుక రోడ్డు మీదకి వస్తే ఆపోజిట్లో మనకి హోటల్స్ ఉంటాయి, అక్కడైనా మనం టిఫిన్ చేయొచ్చు. మన రూమ్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలాగా దారి పొడుగుతా పక్కన ఇలాగా పిల్లలు ఆడుకుంటానికి, పెద్దవాళ్ళు కూర్చుంటానికి పార్క్ ఏరియా లాగా ఉందండి. ఇదిగోండి మా పిల్లలు స్టార్ట్ చేశారు. పెద్ద పెద్ద చెట్లు చాలా విశాలంగా ఉండి చాలా నీడగా చాలా బాగుందండి ఇక్కడ. అంతేకాకుండా ప్రతి బ్లాక్ దగ్గర ఇలాగా మినరల్ వాటర్ పట్టుకుంటానికి ఫెసిలిటీ ఉందండి. మాకు రూమ్ అలాట్ చేసిన ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇలా లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ టీవీ స్క్రీన్ పెట్టి లైవ్ దర్శనం చూపిస్తున్నారండి బాబావారిది. మనకి స్టార్టింగ్లో ఒక రిసిప్ట్ ఇచ్చారు కదండి, అది ఇక్కడ ఈ రిసెప్షన్లో చూపించి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. మాకు ఎలాంటైనా రూమ్ ఎలాగుందో చూపిస్తాను రండి. మేము ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాము. ఈ రూమ్ మాకు 600 పడింది ఒక రోజుకి. మేము 2 days ఉన్నాం కాబట్టి 1200 అనమాట. 3 బెడ్స్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి, అలాగే వాష్రూమ్స్ 2 ఉన్నాయి అనమాట సపరేట్గా. మేము రూమ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అని చెప్పాను కదా, ఆ అఫీషియల్ వెబ్సైట్ వచ్చి sai.org.in అండి. ఇంకొకటి వచ్చి online.sai.org.in అనమాట. ఇవి డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, చెక్ చేయండి. రెడీ అయిపోయి బాబావారి దర్శనానికి వెళ్దాం అని అయితే వస్తున్నాం మేము. ఇక్కడ ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ ఎదురుగుండా మనకి షెడ్లో క్యూ లైన్లో కూర్చున్నారు చూసారా, ఇలా వరుసగా కూర్చుంటే మనల్ని లైన్లో బస్సు వచ్చినప్పుడు పంపిస్తారనమాట ఒకరి తర్వాత ఒకరిని. బాబావారి దర్శనం అయితే చేసుకుని బయటకు వచ్చేసాము. ఇక్కడ మనం పెయిడ్ దర్శనం అలాగే ఆరతి బుకింగ్ చేసుకోవచ్చు అండి మిషన్స్ ద్వారా. బాబావారి దర్శనం చేసుకుని బయటికి రాగానే ఎదురుగుండా మాకు అన్నదానం టికెట్స్ ఇస్తున్నారండి. ఆ టికెట్స్ తీసుకొని ఇలాగా సాయి ప్రసాదాలయకి వచ్చాము. అదండి అన్నదానం చేస్తారు కదా, ఆ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ లోపలికి ఎంటర్ అవగానే చూసారా బాబావారు అన్నం వండుతున్నట్టుగా ఒక విగ్రహం ఉంది పెద్దది, చాలా బాగుంది. ఇక్కడ చూసారా సైన్ బోర్డు మన తెలుగు భాషలో రాసి ఉంది. అది చూడగానే నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అందరూ హిందీ చదవలేరు కాబట్టి ఇలాంటివి కొంచెం వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. కొన్ని చోట్ల అయితే వాళ్ళ ప్రాంతీయ భాషను మాత్రమే రాసి పెడతారు బోర్డ్స్లో, అవి అర్థం చేసుకుంటానికి ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మనం ప్రసాదాయి లోపలికి వెళ్దామండి. లోపల భోజనం ఎలా ఉంది, ఏమేమి పెడుతున్నారో చూపిస్తాను రండి. ఇక్కడ వైట్ రైస్ పెడుతున్నారు, అలాగే పప్పులాగా ఉంది. అది టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. వాటితో పాటు 2 పెద్ద సైజు చపాతీలు పెడుతున్నారు. మీకు మళ్ళీ కావాలన్నా రెండోసారి కూడా రైస్తో పాటు చపాతీలు కూడా ఇస్తున్నారు. ఇంకా మేము భోజనం చేసి మేము ఉండే రూమ్స్కి ఆటోలో వెళ్ళాము. ఆటోలో ఒక్కొక్క మనిషికి 20 రూపాయలు తీసుకుంటున్నారండి. సాయంత్రం మళ్ళీ బాబావారి దర్శనానికి వెళ్తాను. అప్పుడు మీకు బాబావారి చావడి, ద్వారకామాయి, బాబావారి ముఖ దర్శనానికి వెళ్ళే ప్లేస్, ఇంకా దక్షిణముఖి హనుమాన్ మందిరం, అలాగే బాబావారి గుడిలో గురుస్థానం అంటారు కదా, వేప చెట్టు ఉంటుంది, ఆ ప్లేస్ కూడా బయట నుంచి చూపిస్తాను. ఇంకా గుడి చుట్టుపక్కల ఉండే షాప్స్తో పాటు బాబావారి గుడి దగ్గరలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి గుడి కూడా చూపిస్తాను.
ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మనం స్టే చేసిన రూమ్స్ దగ్గరే ఇలాగా ఫ్రీ భోజనం కూడా ఉంటుందండి. ప్రసాదాల దాకా వెళ్ళలేని వాళ్ళు మనం స్టే చేసిన రూమ్స్ దగ్గరే ఒక బ్లాక్ ఉంటుంది, అందులో ఫస్ట్ ఫ్లోర్లో బఫెట్ ఉంటుందన్నమాట. అక్కడ మనం భోజనం చేయొచ్చు. ఈ బిల్డింగ్లోనే ఫ్రీగా భోజనం పెడతారండి. ఉదయం 10:30 నుంచి రాత్రి 9:20 వరకు ఉంటుంది. మేము స్టే చేసిన ప్లేస్ చూసారా, నైట్ టైం ఎలా ఉందో. వాటర్ ఫౌంటైన్స్ పెట్టారు, కలర్స్ లైటింగ్ పెట్టారు, చాలా బాగుంది. ఇప్పుడు మేమైతే ఈవినింగ్ దర్శనం కోసం వెళ్తున్నామండి. దర్శనం చేసుకొని బయటకు వచ్చాక గుడి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నదే చావడి. బాబావారి జీవితంలో అత్యంత పవిత్రమైన ప్రదేశం ఇది. ద్వారకామాయి మసీదుకు సమీపంలో ఉన్న ఈ ప్రదేశంలో బాబా తన చివరి సంవత్సరాల్లో ప్రతి ప్రత్యామ్నాయ రాత్రి నిద్రించేవారట. ఒకప్పుడు గ్రామ వ్యవహారాలు, పన్నులు వసూలు చేసే ప్రదేశమైన చావడిని వర్షాల వల్ల ద్వారకామాయి తడిసినప్పుడు బాబా బస చేయడానికి ఉపయోగించారు. ప్రతి గురువారం రాత్రి ద్వారకామాయి నుండి బాబావారి పాదుకలను, చిత్రపటాన్ని దీపాలతో ఊరేగింపుగా చావడి వద్దకు తీసుకొచ్చి పూజలు చేస్తారు. ఈ పవిత్ర స్థలాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శించవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నదే ద్వారకామాయి. షిరిడీలోని సాయిబాబా జీవితాంతం నివసించిన పవిత్ర మసీదును ద్వారకామాయి అని పిలుస్తారు. ఈ ద్వారకామాయిలోనే బాబా నిరంతరం ఒక దునిని వెలిగించేవారు. ఈ దుని నుండి వచ్చే విభూదిని బాబా తన భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారు. అంతేకాకుండా ఈ ప్రదేశంలోనే బాబావారు తిరగలిలో గోధుమలను విసిరి ఆ పిండిని గ్రామంలోని రోగాలను, కష్టాలను దూరం చేయడానికి ఉపయోగించేవారు. బాబా ద్వారకామాయిలో ఒక నిర్దిష్ట ప్రదేశంలో కూర్చునేవారు. ఇక్కడే బాబా భక్తుల సమస్యలను వింటూ వారికి సలహాలు, మార్గదర్శకాలు అందించేవారండి. బాబా తన తుది రోజుల్లో పడుకోవడానికి ద్వారకామాయి నుండి సమీపంలో ఉన్న చావడికి వెళ్ళేవారు. ఇప్పుడు మీకు బాబావారి ఆలయం లోపల ఉన్న గురుస్థానాన్ని బయట నుంచి చూపిస్తాను, రండి. ఈ బాబావారి గురుస్థానం ప్రదేశం మనకి ద్వారకామాయి నుండి ముందుకి నడుచుకుంటూ వెళ్తే కుడి చేతి వైపు ఉంటుందండి. ఇదిగోండి, పైన మీకు బాబావారి ఆలయ గోపురం చూడండి ఎంత అందంగా ఉందో. ఇలా కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్తే మనకి బాబావారి గురుస్థానం కనిపిస్తుందండి, బయట నుంచి మనం చూడొచ్చు. షిరిడీ సాయిబాబా ఆలయ సముదాయంలో ప్రధాన సమాధి మందిరానికి వెనక భాగంలో ఈ గురుస్థానం ఉంటుంది. బాబా షిరిడీకి వచ్చిన కొత్తలో ఎక్కువ కాలం గడిపిన ప్రదేశం మరియు ఆయన గురువు సమాధి ఉన్న దివ్య స్థలంగా దీన్ని భక్తులు భావిస్తారు. ఇక్కడ ఒక భారీ వేప చెట్టు ఉంటుంది. బాబావారి ఆదేశాల మేరకు భక్తుడు ఉపాసని మహారాజ్ 1912లో శ్రావణ పౌర్ణమి నాడు ఈ వేప చెట్టు కింద పవిత్రమైన పాదుకలను ప్రతిష్ఠించారంటండి. అలాగే బాబా తన సొంత గురువు యొక్క సమాధి ఈ వేప చెట్టు కిందే ఉంటుందని, దీనిని పరిరక్షించాలని గ్రామస్తులు చెప్తారు. ఈ స్థలంలో ధూపం వేయడం ద్వారా సమస్త రోగాలు, కష్టాలు తొలగిపోతాయని సాయి సచ్చరిత్రలో కూడా పేర్కొనబడింది. ఈ పవిత్ర ప్రదేశం దగ్గర నుంచొని మనకున్న సమస్యలన్నీ బాబావారికి చెప్పుకుంటే వాటన్నిటికీ తప్పకుండా ఆయన పరిష్కారం చూపిస్తారండి. ఇప్పుడు బాబావారి ముఖ దర్శనం చేసుకునే ప్రదేశం ఎక్కడ ఉంటుందో చూపిస్తాను, రండి. ఇప్పుడు మనం బాబావారి ఆలయం వెనకాల ఉన్న గురుస్థానాన్ని దర్శించుకున్నాం కదా, అక్కడి నుంచి వెనక్కి నడుచుకుంటూ వెళ్తే ద్వారకామాయి వస్తుంది. ద్వారకామాయి నుంచి ఎడం చేతి తిరగగానే బాబావారి ముఖ దర్శనం చేసుకునే ప్రదేశం ఉంటుంది, చూపిస్తాను, రండి. షిరిడీ సాయిబాబా ఆలయంలో ముఖ దర్శనం అనేది బాబా సమాధిని మరియు విగ్రహాన్ని దూరం నుంచి వేగంగా దర్శించుకునే ఒక ప్రత్యేక సదుపాయం అండి. సాధారణ క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉండలేని భక్తులకు లేదా సమయం తక్కువగా ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ మార్గం గుండా వెళ్ళినప్పుడు మీరు ప్రధాన సమాధి మందిరంలో ఉన్న సాయిబాబా వారి విగ్రహాన్ని మరియు సమాధిని నేరుగా దూరం నుంచి చూసి దర్శించుకోవచ్చు. ఇక్కడ బాబా ముఖాన్ని స్పష్టంగా చూడవచ్చు కాబట్టి దీనిని ముఖ దర్శనం అంటారు. ముఖ దర్శనానికి ఎటువంటి టికెట్లు లేదా పాస్ అవసరం లేదు, ఇది పూర్తిగా ఉచితం. హారతి సమయాల్లో భక్తులను ఎవరిని ముఖ దర్శనానికి అనుమతించరు. ముఖ దర్శనానికి వెళ్ళే వాళ్ళు కొబ్బరికాయ, మొబైల్స్, కెమెరాస్, ల్యాప్టాప్స్, ఎలక్ట్రానిక్ టాయ్స్, హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్ పర్సు ఇవేవి తీసుకెళ్ళకూడదండి, లోపలికి అలౌ చేయరు. బాబావారి ముఖ దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే దక్షిణముఖి హనుమాన్ ఆలయం ఉంటుంది, చూపిస్తాను, రండి. షిరిడీ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఉన్న దక్షిణముఖి హనుమాన్ మందిరం అత్యంత పురాతనమైన మరియు విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రదేశం అండి. సాయిబాబా వారు జీవించున్న కాలం నుండి ఈ ఆలయం ఇక్కడే ఉంది.
సాధారణంగా హనుమంతుడి ఆలయాలు తూర్పు లేదా పడమర ముఖంగా ఉంటాయి, కానీ ఇక్కడ విగ్రహం దక్షిణ దిశ వైపు దక్షిణముఖిగా ఉంటుంది. దక్షిణముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటే ప్రతికూల శక్తులు, భయాలు మరియు గ్రహదోషాలు పోతాయని భక్తుల నమ్మకం. ఇప్పుడు మనం షిరిడి సాయిబాబా వారి ప్రధాన ఆలయానికి కూతవేటు దూరంలోనే ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం చూద్దాం రండి. ఈ అమ్మవారి ఆలయానికి ఎలా వెళ్ళాలంటే దక్షిణముఖి హనుమాన్ మందిరం పక్కనే ఉన్న మార్గం గుండా చివరి వరకు వెళ్ళాలి. అక్కడ కుడి చేతి వైపు తిరిగి మళ్ళా కొంచెం ముందు వరకు నడుచుకుంటూ వెళ్తే కుడి చేతి వైపు మహాలక్ష్మి అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది షిరిడీలోని ప్రధాన సాయిబాబా సమాధి మందిరానికి కూతవేటు దూరంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. ఈ ఆలయం లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను రండి. సాయిబాబా వారి దర్శనానికి వచ్చే భక్తులు ప్రశాంతమైన వాతావరణం కోసం, అష్టైశ్వర్యాల కోసం ఈ ఆలయాన్ని ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఈ ఆలయంలో శ్రీ మహాలక్ష్మితో పాటు దుర్గామాత, అష్టలక్ష్ములు, అలాగే శివయ్య, నవగ్రహాలు, విఘ్నేశ్వరుడు మరియు ప్రత్యేకంగా షిరిడి సాయిబాబా వారి విగ్రహాలు కొలువై ఉన్నాయి. ఇక్కడ కూడా సాయిబాబా వారి ప్రధాన ఆలయంలో ఎలాగైతే హారతులు ఇస్తారో ఈ ఆలయంలో కూడా ఈ సాయిబాబా వారి విగ్రహానికి హారతులు ఇస్తారండి. ఈ అమ్మవారిని దర్శించుకొని కొంచెం షాపింగ్ చేసుకొని ఇంకా మేము స్టే చేసిన రూమ్స్కి అయితే వెళ్ళిపోయాము. షిరిడీలోని ప్రధాన సాయిబాబా ఆలయానికి సంబంధించిన దర్శన వివరాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా చెప్తాను. 1. ఉచిత దర్శనం. ఈ ఉచిత దర్శనానికి ఎటువంటి టికెట్ అవసరం లేదు. మనకి దర్శనానికి అయ్యే సమయం వచ్చి సాధారణ రోజుల్లో 2 నుంచి 3 గంటల టైం పడుతుంది. గురువారం, శనివారం లేదా ఏదైనా పండగ రోజుల్లో అయితే 4-5 గంటలు పడుతుంది అన్నమాట. 2వది పెయిడ్ లేదా విఐపి దర్శనం అంటారండి. ఈ పాసెస్ టికెట్ ధర వచ్చి 200 రూపాయలు ఒక్కొక్కరికి. 12 సంవత్సరాల లోపు పిల్లలకి అయితే టికెట్ అవసరం లేదు. ఈ టికెట్ వచ్చి మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్లైన్లో అన్న మందిరం దగ్గర ఉన్న కౌంటర్లో తీసుకోవచ్చు నేరుగా వెళ్ళి. మనకి దర్శనం టైం వచ్చి అరగంట నుంచి గంటన్నర లోపు అయిపోతుంది. ఈ దర్శనానికి వెళ్ళే వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకువెళ్ళాలండి, అక్కడ వెరిఫై చేస్తారు. 3వది హారతి దర్శన్. బాబా సమాధి మందిరంలో రోజుకు 4 సార్లు జరిగే విశేష హారతి సమయంలో లోపల కూర్చొని దర్శించుకోవడానికి ప్రత్యేక పాసులు లభిస్తాయి. ఈ పాస్ ఉన్న వారికి హారతితో పాటు ప్రత్యేక దర్శనం కూడా లభిస్తుందండి. ఇక్కడ హారతి వచ్చి కాకడ హారతి ఉదయం 5:15 నుంచి 5:45 వరకు ఉంటుంది. ఒక్కొక్కరికి టికెట్ 600 రూపాయలు అనమాట. మధ్యాహ్న హారతి ఇదేమో 12 గంటలకు ఉంటుంది, ఒక్కొక్కరికి 400 రూపాయలు. ధూపహారతి సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో అనమాట, ఒక్కొక్కరికి 400 రూపాయలు ఉంటుంది టికెట్. ఇంకా లాస్ట్ వచ్చి సేజ్ హారతి అనమాట, రాత్రి 10 గంటలకి. ఈ టికెట్ వచ్చి 400 రూపాయలు ఒక్కొక్కరికి. ఈ పాసులు చాలా పరిమితంగా ఉంటాయి కాబట్టి అధికారిక పోర్టల్ ద్వారానే మనం ముందుగా బుక్ చేసుకోవడం మంచిది. ఇంకా 4వది సీనియర్ సిటిజన్స్ కోసం, అలాగే దివ్యాంగుల కోసం ఉంటుందండి. 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు, అలాగే దివ్యాంగులకు ఉచితంగా ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన దర్శనం కల్పిస్తున్నారండి. మీరు ఈ దర్శనానికి వెళ్ళాలనుకుంటే కనుక మీరు ఐడి ప్రూఫ్ చూపించాలి. ఆధార్ కార్డు లేదా సీనియర్ సిటిజన్ కార్డు చూపించాలి. వృద్ధులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ మరియు దివ్యాంగులు కానీ ఈ దర్శనానికి వెళ్ళేటప్పుడు వారితో పాటు వారికి సహాయకులుగా ఉండేందుకు వారి కుటుంబ సభ్యుల్ని ఒకరిని దర్శనానికి అనుమతిస్తారండి. మా నాన్నగారికి, మా అమ్మగారికి సీనియర్ సిటిజన్ కార్డు ఉండడం వల్ల మా నాన్నగారితో పాటు నేను, మా పెద్దబాబు, అలాగే మా అమ్మగారితో పాటు మా ఆవిడ, మా చిన్నబాబు దర్శనానికి వెళ్ళాము. అలాగే రెండోసారి దర్శనానికి మాత్రం పెయిడ్ దర్శనం వెళ్ళామండి. 200 రూపీస్ పాస్ తీసుకొని వెళ్ళాం అనమాట. ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.